నేను ఎలా ఉంటా అంటే చాలా సింపుల్ గా ఉంటాను, ఎక్కువ హైఫై ఉండదు. సో చాలా మంది అంటారు అనమాట, అంటే ఈ పెద్దిరెడ్డి హిట్ అయిన తర్వాత మేడం మీరు సెలబ్రిటీ, మీరు ఎక్కడికి వెళ్ళినా కూడా ఒక సెల్ఫీ ఇవ్వండి మ్యామ్ అంటే, నేను వాళ్ళు సెల్ఫీ తీసుకునే స్థాయికి వెళ్ళినా కూడా నేను నార్మల్ గానే ఉన్నానని అనిపిస్తుంది. అంటే సెలబ్రిటీ అని ఎప్పుడే ఏం ఫీల్ అవ్వను. మన గొంతుని జనాలు అలా రిసీవ్ చేసుకొని నాకు ఒక మంచి స్థానాన్ని ఇచ్చారు వాళ్ళ మనసులో. సో వాళ్ళ మనసులో నాకు ఒక మంచి స్థానాన్ని ఇచ్చారు, నాకు అక్కడ సంతోషం అనిపిస్తుంది. మనం ఏ స్థాయికి వెళ్ళినా కూడా ఎక్కడికైనా చచ్చడం అనేది మర్చిపోవద్దు. సో నేను ఎప్పుడు అది ఫాలో అవుతానన్నా, ఫాలో అవుతాను, ఎప్పటికీ అదే ఫాలో అవుతాను. చాలా హ్యాపీ అనిపిస్తుంది ఎక్కడికి వెళ్ళినా కూడా. గుర్తుపట్టడం అంటే ఫస్ట్ ఆల్ కన్ఫ్యూజ్, మీరా మ్యామ్ అని యూట్యూబ్ కి వెళ్తారు, చూస్తారు, అంటే నమ్మరు ఎవరు. బేసిక్ గా మీరు ఫేమస్ అవుతాం మన సింగర్ లం కాబట్టి. సో చాలా మంది నా ముందే సెర్చ్ చేస్తారు అనమాట. ఓకే ప్రోమో అది సింగర్ వర్షన్, మీరు మ్యామ్ ఒక్క ఫోటో మ్యామ్ అంటారు. ఎక్కువ ఫాదర్స్ డాటర్స్ చాలా మంది ఫాదర్స్ వచ్చి అంటారు, మా పాప రోజు మీ పాటతో డాన్స్ చాలా బాగుంది. నా లైఫ్ లో ఇంకా నాకు ది బెస్ట్ సాంగ్ ఏమో లైక్, అంటే ఎన్ని జనరేషన్స్ వచ్చినా ఈ పాట లైక్ మూవీస్ లో కొన్ని సాంగ్స్ అట్లా ఉండిపోతాయి కదా సార్ మనకి, ఓల్డ్ సాంగ్స్. సో ఆ టైప్ లో పెద్దిరెడ్డి కూడా అలాగే ఉండిపోతుందేమని నేను అనుకుంటున్నాను. అలాగే అంటే ఈ పాటకి అప్పుడే పుట్టిన చిన్న పిల్లల నుంచి ఏజ్డ్ లైక్ 70, 60, 50 ఇయర్స్ వాళ్ళు కూడా వాళ్ళ నాన్నని పెట్టుకొని డాన్స్ చేయడం, ఏజ్ తో సంబంధం లేదు. అదంతా ఒక ఎత్తు. ఇన్స్టాగ్రామ్ లో ఒక రీల్ చూసిన, ఒక ఫాదర్ కి పాపం 2 కాళ్ళు లేవు, అలా డాటర్స్ తోటి డాన్స్ చేస్తే స్టేజ్ మీద అసలు కళ్ళంట నీళ్ళు వచ్చినాయి పెద్దిరెడ్డి పాట పెట్టుకొని. అంత ఎమోషనల్ అయిపోయింది. నేను కూడా అసలు చూడగానే పాపం, అంటే ఈ పాట ఇక్కడ దాకా వెళ్ళిపోయిందా అనిపించింది. 2 కాళ్ళు లేవు బట్ అలా డాటర్స్ తో డాన్స్ చేస్తా ఉంటాడు. 2 కాళ్ళు లేకుండా ఆయన తండ్రే కదా, తండ్రే, బట్ కాకపోతే ఎమోషనల్ గా బాగా కనెక్ట్ అవుతుంది. దాని గురించి అసలు మనం చెప్పాల్సిన పని, ఎందుకంటే ఏ యూట్యూబ్లే కాదు, ఫోన్ ఆన్ చేస్తే చాలు, రీల్స్ ఆన్ చేస్తే చాలు, ఇన్స్టాగ్రామ్ ఆన్ చేస్తే మొత్తం అవే కనపడుతుంటాయి మ్యాక్సిమం. సో నిజంగా ఇంత పెద్ద హిట్ అయినందుకు నిజంగా అందరికి కూడా థ్యాంక్స్. నిజంగా కదా ఆదరించిన ప్రతి ఒక్కరికి థ్యాంక్స్. ప్రపంచవ్యాప్తంగా ఆదరించారు. 8 ఏళ్ళు పోయింది సాంగ్ 147 నడుస్తుంది. సూపర్ సూపర్. 5.5 months అంతే, 5.5 months లో 147 అంతే. 5.5 నెలలే అంతే. ఈ మధ్యకాలంలో బొంబాయి సాంగ్ ఒకటి, రాను బొంబాయి రాను ఒకటి, ఇది బాగా హిట్ అయింది ఈ 2. సో మరి నెక్స్ట్ ఏంటి మీ ప్రాజెక్ట్స్ ఉన్నాయి, అవుతూనే ఉంటాయి డైలీ, ఒక 2 songs 3 songs. ఒక్కొక్కసారి ఇప్పుడు సమ్మర్ కాబట్టి కొంచెం జర ఎండల వల్ల రికార్డింగ్స్ లేదు, కానీ నెక్స్ట్ ఇప్పుడు బోనాల సీజన్ కాబట్టి ఇంకా మళ్ళీ బోనాల నుంచి మళ్ళీ ఫిబ్రవరి మార్చి వరకు మళ్ళీ బిజీ ఉంటాం ఇంకా కంటిన్యూగా. మళ్ళీ తర్వాత బోనాలు, రాఖీ, వినాయక చవితి, దసరా. అసలు దసరా అంటే ఇంకా చెప్పలేము. తర్వాత ఇంకా మళ్ళీ మల్లన్న సాంగ్స్ అట్లా ఉంటాయి కదా, ఉంటది. ఆఫ్టర్ ఈ పెద్దిరెడ్డి తర్వాతనే 100 songs పాడాను. 100 songs వరకు పాడాను ఈ 5 months లోనే. 70 songs వరకు డివోషనల్ సాంగ్స్ ఉంటాయి. అంటే ఆఫ్టర్ ఈ పెద్దిరెడ్డి పాడక ముందుకు నేను డివోషనల్ సాంగ్స్ ఒక 70 వరకు పాడాను. దాని తర్వాత ఇక 2022 నుంచి కాబట్టి పాడుకుంటూ వచ్చాను. అంతకు ముందుకే ఒక 100, 150 ఉంటాయి. ఆఫ్టర్ పెద్దిరెడ్డి తర్వాత ఒక 100 songs పాడాను. అంటే నేను ఇంత కాన్ఫిడెంట్ ఎట్లా చెప్తున్నాను అంటే, ఆఫ్టర్ పెద్దిరెడ్డి తర్వాత ఒక డైరీ మెయింటైన్ చేసుకున్నాను. 2026 జనవరి నుంచి లెక్క ఉండాలి. లెక్క అంటే ఏంటి, ఏ టైంకి ఎవరెవరు ఏంటి, ఎప్పుడెప్పుడు ఎవరెవరి సాంగ్ అనేది అన్న గుర్తుండకపోతుండే. ప్రొడ్యూసర్ ఫోన్ చేసి మేడం వస్తున్నారా అన్నదాకా కొంచెం మెమరీ తక్కువ. అంటే అదే నేను చాలా ఇబ్బంది పడ్డా 1 month. ఆఫ్టర్ పెద్దిరెడ్డి సాంగ్ తర్వాత 1 month చాలా ఇబ్బంది పడ్డా. ఇట్లా ప్రొడ్యూసర్స్ కూడా చాలా మంది ఫీల్ అయ్యారు. అంటే నేను మర్చిపోయాను, అంటే నేను ఏదో బిజీలో ఉండి కాదు, కాకపోతే లైక్ ఇంట్లో పిల్లలు, ఫ్యామిలీ, లైక్ కాలేజ్ అవన్నీ ఉంటాయి కాబట్టి మర్చిపోయాను. సో ఇట్లయితే కాదు అని చెప్పేసి, సో నేను 2026 జనవరి నుంచి నేను డైరీ మెయింటైన్ చేసుకున్నాను. ఫస్ట్ జనవరి 1st రోజు ఎన్ని సాంగ్స్ వాడాను, ఎంత పేమెంట్ వచ్చింది, ఏ స్టూడియోలో వాడాను, ఎవరి సాంగ్ వాడాను, మొత్తం అట్లా రాసుకున్నాను. సో అట్లా రాసుకున్నాను అనమాట. సో అట్లా నేను కాన్ఫిడెంట్ గా చెప్పగలుగుతున్నాను. అవి ఇంకా రిలీజ్, ఇంకా వాళ్ళ ప్రొడ్యూసర్లు ఇష్టం, వాళ్ళు ఎప్పుడు రిలీజ్ చేస్తారు. కొన్ని రిలీజ్ ఉన్నాయి ఇంకా చాలా ఉన్నాయి. ఇంకొక పాట
సో నాకు పెద్దిరెడ్డి హిట్ రాకముందుకు బావ బంగారం తోటి నేను హిట్ అయ్యాను అనమాట. అవునా? సో బావ బంగారం సాంగ్ కూడా నాకు చాలా మంచి నేమ్ తెచ్చింది. బట్ కాకపోతే నేనని తెలియదు ఎవరికి. ఓకే. సో నాకు ఈ అవకాశం ఇచ్చింది మన జగిత్యాల డిస్ట్రిక్ట్ నుంచి హేమారెడ్డి గారు. సో తను కూడా మంచి రైటర్ అన్నమాట. సో ఆమె ఎలా అంటే ఇన్స్టాగ్రామ్ లో నేను ఇలా సాంగ్స్ పాడుతూ ఉంటే రాజు యాదవ్ అన్న అని ఒక అతను మన సింగరే అన్న కూడా కళాకారుడే, ఆ అన్న ద్వారా హేమారెడ్డి గారు నెంబర్ తీసుకొని నాకు ఈ అవకాశం ఇచ్చిరన్న. సో వాళ్ళకు కూడా నేను నా కళాభివందనాలు తెలియజేసుకుంటాను. ఎందుకంటే ఒక సింగర్ బయటికి రావాలి అంటే ఊరికేనే అది ఈజీ కాదు. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ రైటర్ మైండ్ లోకి వెళ్ళాలి, మ్యూజిక్ డైరెక్టర్ మైండ్ లోకి వెళ్ళాలి. సో ఆ థాట్ వచ్చింది హేమారెడ్డి గారికి, ఆ థాట్ వచ్చింది. సో బావ బంగారం సాంగ్ కూడా నాకు చాలా మంచి నేమ్ తెచ్చింది అన్న. బట్ నేనని తెలీదు. ఆ అమ్మాయి ఆ పాట రాసేటప్పుడే పలానా మమతా రమేష్ వాడితే బాగుంటది అని చెప్పేసి సో నా కోసం రాసి నన్ను బేసిక్ గా ఆవిడ బయటికి తీసుకొచ్చింది. సో అంతకు ముందు కూడా నేను వాడాను, కాకపోతే నేనని ఎవరికి తెలియదు. బావో బంగారం నీ నవ్వే సింగారం, తిప్పుతుంటే నువ్వు మీసం అయిపోయా దాసోహం. బావో బంగారం నీ నవ్వే సింగారం, తిప్పుతుంటే నువ్వు మీసం అయిపోయా దాసోహం. బావో ఓ బావో నా బావో బంగారం నీ నవ్వే సింగారం. గల్ల ఎగరేసి నడిచేస్తుంటే గల్లె గల్లె నిన్ను చూడనవట్టే, ఆడ గుంపు అంత నీ చుట్టూ చేరి మందలించే మాట గలపనవట్టే, అది చూసి నా మనసు అయ్యో అంటూ గుండె బాదుకునే వట్టే. బావో ఓ బావో నా బావో బంగారం నీ నవ్వే సింగారం, తింపుతుంటే నువ్వు మీసం అయిపోయా దాసోహం. బావో బంగారం నీ నవ్వే సింగారం, తిప్పుతుంటే నువ్వు మీసం అయిపోయా దాసోహం. గుడుగుడు మోటారు సప్పుడు ఇంటే గడిలో ఉన్న నాకు గుబులే ఉట్టే, గట్ల వచ్చి నిన్ను చూడాలంటే గంతులేసి కాళ్ళ పొరుగే పెట్టే, నీకు ఎదురుగా వస్తూ ఉంటే పాడు పోరగాళ్ళు ఈలే కొట్టే. బావో ఓ బావో నా బావో బంగారం నీ నవ్వే సింగారం, తిప్పుతుంటే నువ్వు మీసం అయిపోయా దాసోహం. బావో బంగారం నీ నవ్వే సింగారం, తిప్పుతుంటే నువ్వు మీసం అయిపోయా దాసోహం.